సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోకపోతే మన జీవితం అస్తవ్యస్తం అవుతుంది. సాధన ఒకటే కాదండి, సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. కృష్ణుడు పక్క నుండి పాండవులు ఎంతో గొప్పగా ఎదిగారు. చూడండి, కర్ణుడు ఎంతో విలువిచ్చ ఉంది ఆయన దగ్గర. అంత గొప్ప విలువిచ్చ ఉన్నా ఎన్నో వరాలు పొందాడు. సూర్యుని అంశతో పుట్టాడు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు, దానకర్ణుడు అని బిరుదు పొందాడు. ఎవరు ఏది అడిగినా ఇచ్చేశాడు. ఇంత గొప్పవాడు కూడా దుష్టులతో స్నేహం వల్ల పతనమైపోయాడు. అందుకే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మన స్నేహితుల్ని, సరి అయిన స్నేహితుల్ని, మన సాధనని పెంచే స్నేహితుల్ని ఎన్నుకోవాలి. ధర్మ మార్గంలో మనం జీవిస్తున్న అధర్మం వైపు వెళ్ళడానికి ఆశ పుట్టించే స్నేహితులు, అత్యాశ పుట్టించే స్నేహితులు, అహంకారాన్ని పెంచే స్నేహితులు ఉంటే వాళ్ళని వదులుకోవడమే మంచిది. కర్ణుడి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ దుష్టులతో స్నేహం చేసి తాను పతనమైపోయాడు. ఈ ఇతిహాసాలు, పురాణాలు మనకెన్నో సందేశాలు ఇస్తాయి, సందేహాలు తీరుస్తాయి.